మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆరోగ్యం బాగాలేదు, ప్రాణాలు కాపాడండి అని హాస్పిటల్కి వెళ్తే ప్రాణాలు పోయాల్సిన వైద్యులే ప్రాణాలు తీసేస్తున్నారు. రోగం వస్తే డాక్టర్ను నమ్మలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఏ హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ ఎలాంటి అరాచకం జరుగుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. చాలా హాస్పిటల్స్ ఠాగూర్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నాయి. హాస్పిటల్కి వెళ్ళాక అంతా మేమే చూసుకుంటామని చెప్పి లక్షల్లో దండుకుంటున్నారు. వారికి కావాల్సినంత దండుకున్న తర్వాత సారీ మేము ఎంతగానో ప్రయత్నించాం కానీ పేషెంట్ను బ్రతికించలేకపోయామంటూ చేతులెత్తిస్తున్నారు. అచ్చం ఇలాంటి తరహా ఘటనలు హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్లో సర్వసాధారణమైపోయాయి. హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ నిర్వాహకులు ఓ బాలుడికి చికిత్స పేరుతో 1 కాదు 2 కాదు ఏకంగా 1,50,00,000 రూపాయల వసూలు చేశారు. చివరికి సారీ అంటూ శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై నిలదీసిన బాధిత కుటుంబ సభ్యులపై హాస్పిటల్ సిబ్బంది దాడికి తెగబడ్డారు. విషయం తెలుసుకునే బాధితులకు అండగా నిలిచిన బీఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ పై సైతం దాడి చేశారు. అయినప్పటికీ బీఆర్కే న్యూస్ ఛానల్ బాధితులకు న్యాయం చేసేందుకు పోరాడింది. బీఆర్కే ఛానల్ చేసిన సాహసోపేత నిర్ణయాన్ని చూసిన పలువురు బాధితులు అదే హాస్పిటల్లో తమ గోడు చెప్పుకున్నారు. బీఆర్కే న్యూస్ ఛానల్ ను సంప్రదించారు. ఇప్పటికే ఓ బాధిత కుటుంబం నేరుగా బీఆర్కే స్టూడియోకి కాల్ చేసి తమ సమస్యను వివరించారు. తాజాగా 2018లో రెయిన్బో హాస్పిటల్ చేతిలో తీవ్రంగా నష్టపోయిన ఓ కుటుంబం ఇప్పుడు బీఆర్కే న్యూస్ ఛానల్ ను ఆశ్రయించి తమ వేదన చెప్పుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన లక్ష్మీనారాయణ చెప్పిన మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లాగవు. పిల్లల కోసం కరీంనగర్ లోని డాక్టర్ ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్ ని సంప్రదించి చికిత్స తీసుకుంటోన్న క్రమంలో రెయిన్బో హాస్పిటల్లో వైద్యం ఇంకా బాగుంటుందని లక్ష్మీనారాయణ దంపతులకు సూచించారు. డాక్టర్ సలహా మేరకు రెయిన్బో వైద్యులను కలిశారు. ఆ సమయంలో తమ వద్ద ది బెస్ట్ టెక్నాలజీతో ఐవీఎఫ్ సేవలు అందిస్తామని నమ్మబలికారు. దీంతో వారి మాయమాటలు నమ్మి చికిత్స తీసుకున్నారు. 6 నెలల తర్వాత మళ్లీ రెయిన్బో హాస్పిటల్ కి వచ్చిన వారికి వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఉమ్మనీరు పోతోందని లక్ష్మీనారాయణను భయపెట్టారు. పిల్లలను కాపాడే పూచి తమదని అభయం ఇచ్చారు. తీరా ఆపరేషన్ చేస్తే 2 కవలలు జన్మించారు. వారిలో ఒకరు 700 గ్రాములు, మరొకరు 600 గ్రాముల బరువుతో పుట్టారు. 700 గ్రాముల బేబీకి సరైన ట్రీట్మెంట్ ఇస్తే బరువు పెరిగి సురక్షితంగా ఉంటాడని నమ్మించి పలు ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత సారీ అంటూ చనిపోయిన బేబీని చేతుల్లో పెట్టడంతో వారి గుండె పగిలినంత పనైంది. అప్పటికైనా వైద్యులు వారిని వదిలారా అంటే అది లేదు. మరో బాబుకు తల్లిపాలు కాకుండా పౌడర్ పాలు ఇవ్వాలని చెప్పి అది కూడా వారే ఇచ్చారు. వారి తీరుపై అనుమానం వచ్చి నిలదీస్తే లక్ష్మీనారాయణపై ఫైర్ అయ్యారు. ఆ విషయం తెలుసుకుని హాస్పిటల్ వద్దకు బాధితుల బంధువులు చేరుకుని గొడవకు దిగితే 2వ బిడ్డ మా దగ్గరే ఉన్నాడని వార్నింగ్ ఇచ్చి నోరు మూయించారు. కనీసం ఈ బిడ్డైనా బతికే చాలు అనుకుని వారు కూడా సైలెంట్ అయిపోయారు. ఆ బాబు ట్రీట్మెంట్ కోసం కూడా వేలల్లో డబ్బులు వసూలు చేసి పూర్తి స్థాయిలో బ్యాంక్ బాగు చేయలేదని బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ 2వ బాబు పరిస్థితి కూడా తల్లిదండ్రులను కలిసిస్తూనే ఉంది. మానసికంగా ఇబ్బందులు పడుతున్న కుమారుడిని చూసి ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నారు.